బచ్చలాకుతో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కావలసినది ఇలా బచ్చలాకు తీసుకోవాలి. బచ్చలాకు చాలా దండిగా తీసుకోవాలి, మగ్గిస్తే కొద్దిగా అవుతుంది కర్రీ. బచ్చలాకు ఇలా పెద్ద పెద్దగా ఆకులు ఉంటుంది చూడండి. ఎర్రని టమాటా పండ్లు 2 తీసుకోవాలి. ఆనియన్స్ ఇలా రెండింటిని చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. టమాటాని, ఉల్లిగడ్డల్ని. ఎల్లిపాయ కారం కోసం కారం, ఉప్పు, జీలకర్ర, కొబ్బరి, ఎల్లిపాయలు, పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఒక వారం ఉన్న ఏం కాదు. ఇలా ఒక ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు, ఎల్లిపాయలు, కొన్ని తాలింపు గింజలు వేసి కొద్దిగా సేపు మగ్గించుకోవాలి. ఎల్లిపాయ మగ్గే వరకు ఇందులోనే ఎండు మిర్చి, తాలింపు గింజలు మొత్తాన్ని యాడ్ చేసి కొద్దిగా సేపు మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాస్, ఆనియన్స్ వేసి ఆనియన్స్, టమాటా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. అలానే పెడితే మాడిపోతుంది. ఇలా కలుపుతూనే ఉండాలి. ఒకవేళ మనం అలానే పెడితే కింద టమాటా, ఆనియన్ అనేవి మాడిపోతూ ఉంటాయి, రుచిగా ఉండవు. ఇలా కలుపుతూ ఉంటే మెత్తపడే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా టమాటా, ఆనియన్ మెత్తపడిన తర్వాత ఇందులో బచ్చలాకుని కడిగి యాడ్ చేస్తున్నాను. ఆకు మొత్తాన్ని ఇలా ఆకు మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. ఇలా నేను ఇందులో వాటర్ యాడ్ చేయడం లేదు, నూనెతోనే మగ్గిస్తున్నాను. ఈ ఆకు చాలా తొందరగా మగ్గిపోతుంది, టైం ఎక్కువ ఏం పట్టదు. ఇలా మగ్గిన తర్వాత ఇందులో 1 స్పూను మునగాకు పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఉంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్. మెంతి పౌడరు 1/2 స్పూను, ఆకున్న వేసుకోవచ్చు. ఇలా మగ్గిన తర్వాత మిక్సీ జార్లో వేసిన ఎల్లిపాయ కారం యాడ్ చేస్తున్నాను. వేసి పచ్చి వాసన పోయే వరకు కొద్దిగా సేపు మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో చిటికెడు ఉప్పు వేసి ఇలా మొత్తాన్ని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత బచ్చలాకు కర్రీ తయారైపోయింది. ఈ బచ్చలాకు కర్రీ చాలా మంచిది ఆరోగ్యానికి. వారానికి 2 సార్లు చేసుకున్నా మంచిదే. వేడి వేడి అన్నంలో మనం చేసిన బచ్చలాకు తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంది.